నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపగా మీకే స్తోత్రము తండ్రి. తండ్రి, చెప్పడానికి నిలబడ్డ నాకు మంచి సమయోచితమైన మంచి జ్ఞానాన్ని దయచేసి మీ యొక్క పిల్లలకు అర్థవంతంగా వివరించే జ్ఞానాన్ని నాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమండి, నేను కూడా పాఠం చెప్పి చాలా కాలం అయిందండి. అది ఎందుకన్నా కానీ ఇప్పుడు జాబ్ మారిన తర్వాత ఈ జాబ్లో అసలు ఖాళీ అనేది ఉండట్లా, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. రాత్రి కూడా నేను వచ్చేసరికి 8:30 అయిపోయింది. నిన్న రాత్రి అంతా కూడా ఫుల్ వర్షం. ఇంకా ఆ రోజు టైర్డ్ అయిపోయి నైట్ పడుకొని పోయాను. పొద్దున్న లేచి ఏదో చిన్న పాఠం చూసుకున్నాను. పెద్ద పాఠం ఏం కాదండి, చిన్నది. సరే, ఈరోజు మనం నేర్చుకోవే పాఠం పేరు ఈ లోకానికి దిక్కెవరు. దిక్కులంటే మనందరికీ తెలుసండి. దిక్కులంటే ఏమని పిలుస్తారండి లోకపరంగా? మనకు తెలిసిన దిక్కులు ఏంటండి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఇలా దిక్కులని పిలుస్తారండి. మరి అదేవిధంగా మనం చూస్తే ఈ లోకానికి దిక్కెవరు అనేది మనం ఆలోచించినట్లయితే, ఈ లోకానికి దిక్కు అంటే ఇప్పుడు బయట అన్యులను అడిగితే కనుక ఏమన్నా ఈ లోకానికి దిక్కు ఎవరంటే ఏమన్నా చెప్పగలుగుతారండి? చెప్పలేరు. అదే క్రైస్తవులు అడిగితే కనుక వాళ్ళు దేవుడి గురించి తెలుసు కాబట్టి వెంటనే చెప్పగలుగుతారు. ఈ లోకానికి దిక్కెవరు అని మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా నలుగురు గురించి మనం చెప్పుకోవచ్చండి. దాంట్లో మొదటి దిక్కు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా మనందరికీ ఆధారం ఎవరండి? తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు, అలాగే జంతువులు, భూమి, సముద్రం, చేపలు ఇవన్నీ కూడా కలుగజేస్తుంది ఎవరండి? దేవుడు. కాబట్టి దేవుడు లేనిదే ఈ యొక్క సృష్టి అనేది లేదు. దేవుడు ఉండబట్టే ఈ సృష్టి తర్వాత భూమి మీద ఉన్న చెట్లు, జంతువులు, సముద్రములు, జలచరములు ఇవన్నీ కూడా దేవుడు కలుగజేశాడు. కాబట్టి మొట్టమొదటి దిక్కు మనకి దేవుడని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా దేవుడి తర్వాత మనకి తర్వాత దిక్కు ఎవరు అనేది మనం చూస్తే రెండవ దిక్కు ఎవరండి ఈ లోకానికి? ఎవరు? గెస్. యేసుక్రీస్తు వారు. ఓకే. యేసుక్రీస్తు వారు లేకపోతే మనందరికీ కూడా పాప క్షమాపణ అనేది ఉండేదండి. మనందరం ఇప్పుడు కూడా పాప క్షమాపణ ఉంది అంటే కనుక అది యేసుక్రీస్తు వారి వల్లే మనకి పాప క్షమాపణ అనేది లభించిందండి. ఎందుకంటే మనందరి పాపాలు, అపరాధాల కోసం దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి సిలువలో ఆయనని బలియాగంగా ఆయన అర్పించాడండి. కాబట్టి మనందరికీ కూడా పాప క్షమాపణ అనేది కలుగుతుంది. అది ఒకసారి మనం యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగం అయ్యారు కాబట్టే, తన యొక్క రక్తాన్ని కాల్చి బలయ్యారు కాబట్టే మనకి పాపక్షమాపణ అనేది ఉంది. పరలోకానికి కూడా ఆయనే మార్గాన్ని ఏర్పరిచారండి. యేసుక్రీస్తు వారు లేకపోతే ఎవరూ కూడా మనం పరలోకానికి చేరలేము. ఆయన ఒక మాట అంటారండి, నేనే మార్గమును, జీవమును, సత్యమును, జీవమును, నా ద్వారాను తప్పితే ఎవరూ కూడా పరలోకానికి చేరలేరు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుందండి. అలాంటి యేసుక్రీస్తు వారు లేకపోతే కనుక మనం క్షమించబడే వాళ్ళం కాదు, పరలోకానికి చేరుకునే అదృష్టం అనేది మనకి దక్కేది కాదు. ఒక రెఫరెన్స్ చూసుకుందామండి. యోహాను సువార్త 1:29. మరునాడు
యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పితనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిసమిచ్చుచు వచ్చి తినే అని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని కానీ నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచేతును ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడనని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చేతానని చెప్పాను. ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోక పాపములను మోసుకుని పోవు గొర్రెపిల్ల అని చెప్పేసి ఇక్కడ యోహాను గారు చెప్పడం జరుగుతుందండి. ఈ లోకంలో ఉన్న పాపాలను మొత్తం కూడా క్షమించడానికి యేసుక్రీస్తు వారికి అధికారం ఉందండి. కాబట్టే మనం ఈనాడు పరలోకాన్ని చేరుకోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనం చేరుకోగలుగుతున్నామండి. కాబట్టి మనకి రెండవ దిక్కు యేసుక్రీస్తు వారిగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. మరి మూడో దిక్కు ఎవరు? మూడో దిక్కు ఎవరండి? మనకి యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి తిరిగి లేచి ఆయన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చుంటాకి పరలోకానికి వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోతూ ఎవరిని పంపించాడు మనకి తోడుగా ఈ భూలోకంలో ఉండడానికి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపించారండి. కాబట్టి మూడో దిక్కు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయి మనకు తోడుగా ఎవరిని పంపించారండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ పంపించడం జరిగిందండి. మరి పరిశుద్ధాత్మ ఉండటం వల్ల మనం ఆత్మలో బలం పొందుకోవడం కానీ దేవుని యొక్క జ్ఞానంలో ఎదగడానికి కానీ మనకి ఎవరు సహాయం చేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఒక రిఫరెన్స్ ఒకటి చూసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుంచి ఒకసారి చదవండి. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సరిపోద్దండి. అవును, యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి వెళ్ళిపోయి మనతో పాటు తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించారండి. ఇప్పుడు ఈ లోకంలో మనతో పాటు ఎవరు ఉంటున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఉండడం జరుగుతుందండి. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మనం దేవుళ్ళలో బలంగా ఎదగడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి, ఆత్మలో మనం బలంగా నడిపించబడడానికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడండి. కాబట్టి ఈ యొక్క లోకానికి మూడో దిక్కు పరిశుద్ధాత్ముడు అని మనకు అర్థమవుతుందండి. అండి, చివరిగా ఇంకా నాలుగో దిక్కు ఎవరండి? నాలుగో దిక్కు ఎవరనేది మనం ఒకసారి ఆలోచిద్దామండి. మొదటి దిక్కు దేవుడు అని చెప్పి మనకి ఇక్కడ తెలుసుకున్నాం. రెండో దిక్కు యేసుక్రీస్తు వారు, మూడో దిక్కు పరిశుద్ధాత్మ దేవుడు. మరి నాలుగో దిక్కు, ఈ లోకానికి నాలుగో దిక్కు ఎవరండి? క్రైస్తవులండి. క్రైస్తవులు ఎందుకు దిక్కు? మరి మిగతా వాళ్ళు అవ్వకూడదా అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు దేవుడి గురించి కానీ పరలోకం గురించి కానీ ఎవరు చెప్పగలుగుతారండి? తెలుసుకున్న వారే చెప్పగలుగుతారు. ఇప్పుడు దేవుడి గురించి కానీ పరలోకం గురించి కానీ, మనం చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది, ఆత్మ నెమ్మది పొందే స్థలానికి కానీ యాతన పడే స్థలానికి కానీ వెళ్తుందని చెప్పేసి ఎవరికి తెలుసండి? క్రైస్తవులకే తెలుసు. కాబట్టి వారే చెప్పగలుగుతారు.
లోకంలో ఎవరినైనా సరే అడిగామనుకోండి, వాళ్ళకి చెప్పగలుగుతారండి ఈ విధంగా? ఇప్పుడు ఉన్నతమైన చదువులు చదివే చాలామంది ఉన్నారండి. ఐఏఎస్, ఐపీఎస్, లేదంటే విదేశాలలో, అమెరికాలో లేదా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వారికి దేవుడి గురించి అడిగితే మాత్రం తెలియదండి, చెప్పలేరు. క్రైస్తవులను అడిగితే చెప్పగలుగుతారండి. ఏమంటే మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, లేదా మా అబ్బాయి ఇలా అమెరికాలో స్థిరపడ్డాడండి, సాఫ్ట్వేర్ చేస్తున్నాడండి, లేదంటే ఫలానా ఉద్యోగం అని చెప్తారు చాలామంది. అది చెప్పి చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వారికి దేవుడి గురించిన జ్ఞానం మాత్రం తెలియదండి. కాబట్టి దేవుడి జ్ఞానం తెలిసి దేవుడి గురించి చెప్పి మార్చే లక్షణం ఎవరికి ఉంటుందండి? క్రైస్తవులకే ఉంటుంది. క్రైస్తవులు అనేవాళ్ళు కొత్తగా ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉన్నారనుకోండి ఈ మార్గం గురించి, వారికి దేవుడి గురించి చెప్పి ఈ మార్గంలోనికి నడిపించగలుగుతారు. కాబట్టి క్రైస్తవుడే చిట్ట చివరి 4వ దిక్కుగా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. కాబట్టి ఈ లోకానికి చివరి దిక్కు, 4వ దిక్కు ఎవరండి? క్రైస్తవుడు. క్రైస్తవుడు 4వ దిక్కు అని చెప్పేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవులైన మనం కూడా ఈ విధంగా కొత్త వాళ్ళని ఎవరినైనా సరే దేవుని గురించి ఆశిస్తున్న వాళ్ళకి దేవుని గురించి 4 మాటలు చెప్పి ఈ యొక్క క్రీస్తు మార్గంలోనికి నడిపించే విధంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పర్లకు ముందన మా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను మీ యొక్క పిల్లలతో వివరించి చెప్పాను తండ్రి. చెప్పిన మాటలు ఏమన్నా తప్పులుంటే క్షమించి, లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని తండ్రి, ఇంకా మేము జ్ఞానంలో ఇంకా ఎదిగి బలపడటానికి, స్థిరపడటానికి సహాయం చేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.